హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు iQOO వాళ్ళు ఈరోజు మన ఇండియాలో స్టార్ట్ చేయబోతున్న కొత్త సిరీస్ iQOO నియో సిరీస్లో ఫస్ట్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అవుతుంది, iQOO నియో 6. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అలాగే క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. iQOO అంటే వివోకి సంబంధించిన సబ్ బ్రాండు. సో వీళ్ళ సర్వీస్ సెంటర్స్ కూడా వివో సర్వీస్ సెంటర్సే. వివో వాళ్ళకి మన ఇండియాలో మోర్ దాన్ 650 అఫీషియల్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద సిటీస్లో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వివో సెంటర్స్కి వెళ్తే మీకు సర్వీస్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చే ఫ్యూచర్లో అక్కడ మీరు రిపేర్ లాంటివి చేయించుకోవచ్చు కూడా. సో కొత్తగా సర్వీస్ సెంటర్లు వెళ్ళి కానీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈ iQOO నియో సిరీస్ అనేది ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితం అయ్యి ఉండేది ఇంతవరకు. ఇప్పుడు మన ఇండియాకి కూడా దీన్ని తీసుకొస్తున్నారు. నియో సిరీస్లో ఉన్న మెయిన్ కీ హైలైట్ ఏంటంటే స్పెసిఫికేషన్ చాలా హెవీగా ఉంటాయి, ప్రైజింగ్ మాత్రం చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇది కూడా మన ఇండియాలో అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుందని ఒక బజ్ అయితే నడుస్తుంది. నిజంగానే 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ కానీ లాంచ్ అయిందనుకోండి, ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ అవుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఈ ఫోన్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. బాక్స్ పైన iQOO బ్రాండింగ్ ఉంది. బాక్స్ కూడా రెగ్యులర్గా iQOO ఫోన్స్ లాంటి డిజైన్తోనే వచ్చింది. అండ్ సైడ్కి మీకు iQOO నియో 6 అని ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాయి. మెయిన్గా ఇక్కడ మనకి సార్ వాల్యూస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.24 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.87 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే మెయింటైన్ చేశారు. మన దగ్గర ఉంది 12GB ప్లస్ 256GB వేరియంట్ డార్క్ నోవా కలర్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది డార్క్ నోవా అనే కలరు. ఇది చూడటానికి కూడా కొంచెం స్టైలిష్గా కొత్తగా ఉంది ఈ కలరు. నేను కూడా ఈ కలర్ని చూడటం ఫస్ట్ టైమే. అండ్ ఒక మంచి క్వాలిటీ TPU కేసు ఇచ్చారు. ఒక 80 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది. ఒక హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన డాంగుల్ ఉంటుంది, Type-C నుంచి 3.5mm. అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ అయితే వీళ్ళు సప్లై అయ్యారు. ఇక ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ విషయానికి ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కెమెరా మోడల్ కొంచెం డిఫరెంట్గా రెక్టాంగులర్గా ఉంది. అక్కడ మీకు నియో అని రాస్తుంది, OIS అని ఉంది. అలాగే మీకు AI కెమెరా అని రాస్తుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా. బాటమ్ సైడ్ మీకు iQOO అనే బ్రాండింగ్ ఉంది. అలాగే ఈ కలర్ కూడా కొంచెం చూడటానికి డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా అనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే మీకు Type-C పోర్ట్ ఉంటుంది. ఒక స్పీకర్ గ్రిల్ ఇక్కడ ఉంటుంది. అలాగే మనకి సిమ్ ట్రే ఉంటుంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది. 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఏమీ ఉండవన్నమాట. ఫ్రంట్ సైడ్ మాత్రం మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, పంచోల్ కెమెరా మిడిల్లో ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే సైజ్ కూడా మీకు 6.6 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా Samsung E4 డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే. ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1300 నిట్స్ వరకు ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఈ మధ్యకాలంలో మనం E4 డిస్ప్లేలు చాలా చూసినాం. సో మంచి క్వాలిటీ డిస్ప్లే అనమాట, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈవెన్ డేలైట్ కండిషన్లో కూడా మీకు సూపర్గా ఉంటుంది. అండ్ ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మంచి క్వాలిటీ ఫోన్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ప్యానల్ మాత్రం ఈసారి గ్లాస్ ప్యానల్ కాదు, ప్లాస్టిక్ ప్యానల్ ఇచ్చారు. ఇది మాత్రం ఒకటి చిన్న డ్రాబ్యాక్ అయితే నాకు కనిపించింది. వీళ్ళు కాస్ట్ కటింగ్ కోసం దీంట్లో గ్లాస్ ప్యానల్ తీసేసి మీకు ప్లాస్టిక్ ప్యానల్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. iQOO నియో 6లో మీకు 6.62 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది Samsung E4 డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 1300 నిట్స్ వరకు ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు Qualcomm Snapdragon 870 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4 నానోమీటర్ ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ ఏమో Adreno 730 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక మంచి పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు 4K 30 అలాగే 60 కూడా సపోర్ట్ చేస్తుంది. 60 FPS కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి పాయింట్ అనమాట. అలాగే రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో మనకు సప్లై చేస్తున్నారు. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఫన్ టచ్ OS 12తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. చాలా బాగుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా
సపోర్ట్ చేస్తుంది. సో ఇవి దీంట్లో ఆన్ పేపర్ నేను అబ్జర్వ్ చేసిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఫన్ టచ్ OS 12తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ UI అనమాట. ఆండ్రాయిడ్ 12లో మీకు చాలా కొత్తగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ యాక్చువల్గా వీళ్ళకి సంబంధించిన ఆరిజిన్ వాయిస్కి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ మనకి విడ్జెట్స్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. అండ్ దీంట్లో కూడా డిఫాల్ట్గా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి యాప్స్ కూడా అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా స్టిల్ ఇది ఒక మంచి ఫోన్ అయినప్పటికి కూడా దీంట్లో కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే దీంట్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. మనకి ఫేస్బుక్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇలాంటివి ఇందులో ఉన్నాయి. అండ్ మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ దీంట్లోంచి మీరు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ సెట్టింగ్స్ ప్యానల్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఆండ్రాయిడ్ 12 కాబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం కలర్ష్గా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది. అండ్ దీంట్లో ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 12 అని చూపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ iQOO Neo 6 స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 3.2 GHz స్పీడ్ అని చెప్తున్నారు, మ్యాక్సిమం క్లాక్ స్పీడ్. అలాగే మనకి ఇక్కడ స్టోరేజ్, ర్యామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే దీంట్లో వీళ్ళు ఇవ్వలేదు. అండ్ డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్తే చాలా వరకు కొత్త ఫీచర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు డిఫరెంట్ డైనమిక్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన డిస్ప్లే కాబట్టి అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా రకాల ఫీచర్స్ ఉంటాయి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించి కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి త్రూ అవుట్ వెళ్తుంటే అర్థమవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు వైడ్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇక కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. ఇది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను చాలా ఫోటోలు తీసాను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. కలర్స్ క్వాలిటీ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. జనరల్గా వివో iQOO ఫోన్స్లో మనకి కెమెరాలు అనేవి చాలా పీక్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉంటాయి. చాలా బాగున్నాయి ఇందులో కూడా. అండ్ యాక్చువల్గా దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 కూడా చాలా కూల్, చాలా స్టేబుల్గా ఉంటుంది ఈ ప్రాసెసర్. 800 సిరీస్ ప్రాసెసర్లో లాస్ట్ 2 ఇయర్స్లో లాంచ్ అయిన వాటిలో ది బెస్ట్ ప్రాసెసర్. ఇది అందరికీ తెలిసిన పాయింటే కదా. 870 ప్రాసెసర్ మాత్రం చాలా మంచిగా, దీంట్లో ఉన్న ISP కూడా మీకు ఇమేజెస్లో క్వాలిటీ అనేది చాలా డిఫరెంట్గా, చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. కలర్స్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపిస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. ఇక్కడ మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఒకటి స్టెబిలేషన్ ఆన్ చేసింది, ఒకటేమో స్టెబిలేషన్ ఆఫ్ చేసింది. మీకు ఒక క్లారిటీ వస్తుంది. స్టెబిలేషన్ ఉన్నది చూడండి ఎంత నీట్గా, చాలా స్టేబుల్గా అనిపిస్తూ ఉంది స్టెబిలేషన్ ఆఫ్లో ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ దీంట్లో మనకి 4700 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఛార్జర్ సప్లై చేస్తున్నారు. వీళ్ళు అప్ టు 80% వీళ్ళు 9-10 మినిట్స్లో అవుతుందని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా 100% నేను ఒక 30 మినిట్స్లో అవుతుందని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఫుల్ రివ్యూలో మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో అండ్ ఇది ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, లేటెస్ట్ ఫీచర్స్తో వస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇది 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే మాత్రం ఖచ్చితంగా కిల్లర్ అవుతుంది. చూడాలి. ఇది మీకు 31వ తారీఖు దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది రివీల్ అవుతుంది. తెలిసిన తర్వాత కింద కామెంట్స్లోనూ, అలాగే ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. సో ఇది iQOO Neo 6లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అనమాట. ఓవరాల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రం ఈ ఫోన్లో సూపర్గా ఉంది. ఈవెన్ మనకి iQOO 7లో 870 ప్రాసెసర్ అయినప్పుడు కూడా ఇది కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీతో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఫోన్ అనమాట. ఇది చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అనేది. ప్రైజింగే దీనికి మెయిన్ కీ పాయింట్. నేను అన్నట్టు 25,000 రూపాయల బడ్జెట్లో పెడితే మాత్రం ఇది కిల్లర్ అవుద్ది. అంతకంటే పైకి వెళ్తే మాత్రం నేను మళ్ళీ మీకు టెక్ న్యూస్లో దేంట్లో చెప్తాను ఇది తీసుకోవచ్చా లేదని. అది మాత్రం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ iQOO Neo 6 సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.